దౌర్జన్య పరుల నుండి శ్మశాన వాటికని కాపాడాలి. 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 కాపాడాలి కాపాడాలి శ్మశాన వాటికని కాపాడాలి. ఆర్డీఓ వసంపల్లి మాలలకు చెందిన శ్మశాన వాటికను వెంటనే పరిష్కరించాలి. వసంపల్లి మాలలకు చెందిన శ్మశాన వాటికను వెంటనే. చెన్నెకొత్తపల్లి రాప్తాడు నియోజకవర్గం చెన్నెకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామానికి చెందిన మాలలకు అనేక ఏళ్లుగా ఉన్నటువంటి శ్మశాన వాటికను కొంతమంది భూ కబ్జాదారులు అదే గ్రామానికి చెందిన వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ శ్మశాన వాటిక లేకోకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం. మరి ఆ శ్మశాన వాటిక మాలలకే దక్కాలి. మాలలు చనిపోతే అక్కడ పూడ్చుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి 6 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని మరియు తహసీల్దార్ గారిని, మళ్ళీ పోలీసు ఉన్నతాధికారులని, రాజకీయ నాయకుల్ని ఎంత అడిగినా మా బాధ మా సమస్య మొరపెట్టుకున్న ఎవరు పట్టించుకోకపోగా ఆ శ్మశాన వాటికను యథేచ్ఛగా దౌర్జన్య పరులు బోర్లు వేసి ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసి ఇప్పటికే పూడ్చినటువంటి సమాధులను కూడా దౌర్జన్యంగా తొలగించాలని చెప్పేసి కూడా మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంత చెప్పినప్పటికీ ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి ఈరోజు ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ముందు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బసంపల్లి గ్రామానికి చెందినటువంటి మాలలను కలుపుకొని ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాలలు అక్కడ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా చనిపోతే పూడ్చుకుంటున్నట్టుగా రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నారు. మరి ఇదే విషయాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా అంగీకరించి నిజమే మాలల శ్మశాన వాటిక అని చెప్పేసి చెన్నెకొత్తపల్లి తహసీల్దార్ గారు కూడా చెప్తున్నారు. మరి ఎవరు ఎన్ని చెప్పినా మళ్ళీ శ్మశాన వాటికలో ఈరోజు పూడ్చి వచ్చిన శవం తెల్లారే తలకే అక్కడ ఆ సమాధి ధ్వంసమై కనిపిస్తుంది. మరి ఎవరు ధ్వంసం చేశారంటే అదే గ్రామానికి చెందినటువంటి శంకర్ నారాయణ, ఆనంద్ ఇతర వ్యక్తులు అక్కడ దౌర్జన్యంగా మా శ్మశాన వాటికను ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి తెలియజేసినప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం ఒక రకమైతే, మరి శ్మశాన వాటిక లేకోకుండా పోతే మా వాళ్ళు ఎవరైనా మాలలు చనిపోతే ఎక్కడ పూడ్చుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. మరి అదే అంటే 17 1Bలో 1 ఎకరా 39 సెంట్లు శ్మశాన వాటిక అని చెప్పేసి రెవెన్యూ రికార్డులు కానీ జిల్లా కలెక్టర్ ఆదేశాలు కానీ కనిపిస్తున్నప్పటికీ మరి ఆ శ్మశాన వాటికలో పూడ్చుకున్నటువంటి శవాల గోరీలని ఎందుకు ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి కూడా మేము గట్టిగా అడగడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఎవరైతే భూ కబ్జాదారులు దౌర్జన్య పరులు అనేటోళ్ళు బసంపల్లి గ్రామంలో ఉన్నారో వాళ్ళు తీరు మార్చుకోవాలి, వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి. ఈ శ్మశాన వాటికను స్వచ్ఛందంగా వదిలిపెట్టాలని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి వారికి తగిన విధంగా చర్యలు తీసుకొని శిక్షలు పడే విధంగా కూడా పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్.